యేసు ప్రభువారు మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అది నిజం. నువ్వు నమ్మినా నిజం, నమ్మకపోయినా నిజం. నువ్వు అందంగా ఉన్నావని కాదు, లేకపోతే పాపం అందరికంటే నల్లగా ఉన్నావని కాదు, అందరు ఎర్రగుంటే పాపం నా బిడ్డ నల్లగా ఉన్నాడు, నల్లగా ఉందని కాదు, లేదా అందరికంటే బాగా కలర్ ఉన్నావని కాదు. నీకు ఆ కోటింగ్ వేసిన ఆయనే, ఈ కోటింగ్ వేసిన ఆయనే. అందరినీ తెల్లగా చేసే చిరాకు పుట్టి నిన్ను నల్లగా చేశాడు. ఎందుకు ప్రభా నాకు ఈ బ్లాక్ కలర్ ఇచ్చావు? ఎందుకంటే అయ్యే జనానికి ఎట్ట కనపడుతున్నాను, నాకు సూపర్గా కనపడుతున్నాను అంటాడు ఆయన. తెల్లవాళ్ళని చేసి చెదర పుట్టింది, అందుకే నేను ఇట్ట తయారు చేశాను. కుమ్మరి ఆయన కుండ మనం ఎందుకు ఇట్ట చేసామని అంటావా? స్తోత్రం. నాకు నచ్చావు బాబు, నాకు చాలా అందంగా ఉన్నావు నువ్వు అంటాడు. నాకు అందంగా ఉన్నావు తల్లి అంటాడు, అంతే. స్తోత్రం. నువ్వు నల్లగా ఉన్నావని జాలిపడి ప్రేమించడం కాదు, తెల్లగా అందంగా ఉన్నావని ప్రేమించడం కాదు, నువ్వు బాగా సౌండ్ అని ప్రేమించడం కాదు, పాపం ఇంట్లో కూడా జరగట్లేదని ప్రేమించడం కాదు. మరి ఎందుకు నిన్ను ఇంతగా ప్రేమించాడంటే నువ్వు ఆయన బిడ్డవి కనుక ప్రేమించాడు. కొడుకు అందంగా ఉన్నాడు, కూతురు అందంగా ఉందని అమ్మ ప్రేమించుద్దా? కాళ్ళు లేకుండా అవయవ లోపం కలిగి మంచం మీద పడి ఉన్నా సరే బిడ్డను ప్రేమిస్తుంది అమ్మ. పనికొచ్చే కొడుకునైతే ప్రేమించవచ్చు, పనికొచ్చే కూతుర్ని ప్రేమించవచ్చు. అవిటి కొడుకు అవిటి కూతుర్ని ఎందుకమ్మా రెయ్యం పగలు అంతసేటు కాచుకుంటున్నావు? నీకు పనికి వస్తారా? వాళ్ళ అవతారం ఏమన్నా బాగుందా? ఎందుకు వాళ్ళని అంతసేటు కాచుకుంటున్నావు అంటే అమ్మ ఏం చెప్పుద్దండి? ఎవడరా నువ్వు పిచ్చి సలహా చెప్తున్నావు? అటు పనికి వస్తే కొడుకు, పనికి రాకపోతే కొడుకు కాదా? అందంగా ఉంటే కొడుకు, కురూపిగా ఉంటే కొడుకు కాదా? వాడు ఎలా ఉన్నా నా బిడ్డ, నా బిడ్డ, నా కొడుకు, నా కూతురు. ఆ బిడ్డ కోసం అవసరమైతే నేను చచ్చిపోతా, నా బిడ్డ నేను వదులుకోను. ఒక భూమి మీద ఉన్న అమ్మే ఇంత త్యాగంగా మాట్లాడిద్ది, నేను అమ్మ కంటే ఎక్కువ అన్నాడు ఆయన.